గల్గోటియా యూనివర్సిటీ ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరైతే ఇదే. దరిద్రం ఏంటంటే ఫ్రాన్స్, యూకే, కొరియా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో ఆర్గనైజ్ చేస్తున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్ ని అక్కడున్న ఇన్నోవేషన్స్ కానీ మన ఇండియన్ గ్లోబల్ ఇంపాక్ట్ గురించి కానీ వైరల్ అవ్వకుండా కేవలం ఈ గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు ప్రజెంట్ చేసిన ఒక కుక్క రోబోట్ గురించే వైరల్ అవ్వడం నిజంగా దరిద్రమే. అక్కడున్న గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ వైరల్ అవ్వకుండా ఈ వీడియోనే ఎందుకు వైరల్ అయిందంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మన ఇండియన్ మినిస్టర్ ఈ గల్గోటియా ప్రదర్శించిన ఆ కుక్క బొమ్మ కూడా మన ఇన్నోవేషన్ అని ఆయన అనుకొని ఆయన ట్వీట్ చేయడం. ఆ ట్వీట్ ని కిందున్న కామెంట్స్ చాలా మంది అది చైనాకి సంబంధించిన రోబోట్ అని చెప్పి కామెంట్ చేయడంతో ఆయన ట్వీట్ ని డిలీట్ చేసి పాయింట్ నెంబర్ 2 చైనా షేమ్లెస్ ఇండియా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం. పాయింట్ నెంబర్ 3 ఇప్పుడు ఆ ఇష్యూ గురించి బయటకు లీక్ అయిన తర్వాత కూడా అక్కడ రిప్రజెంట్ చేసిన ఆ రిప్రజెంటేటివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది నేను అలా చెప్పలేదు, నేను చెప్పిన విధానం వేరే, నా దృష్టిలో 6 మీ దృష్టిలో 9 అని దాన్ని కవర్ చేసే ప్రాసెస్ లో మొత్తానికి ఇంకా దొరికిపోవడం. సో ఈ 3 రీజన్స్ వల్ల అక్కడున్న ఇన్నోవేషన్స్ ఫేమస్ అవడం కంటే ఈ గల్గోటియా యూనివర్సిటీ చేసిన ఈ కుక్క పంచాయతీ ఎక్కువైపోయింది. ఈ గల్గోటియా పంచాయతీ పక్కన పెట్టి అక్కడ ఏ ఇన్నోవేషన్స్ ఉన్నాయి, అక్కడ ఏం మాట్లాడుకున్నారు, మన ఇండియాకి ఎంత వరకు ప్లస్ అవుతుంది ఈ సమ్మిట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి.